హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు, ప్రతిసారి ఇలాగే చెప్తున్నాను అనుకోవద్దండి. ఇంకా నాకు కుదిరినప్పుడే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అనమాట ఈ వీడియో అయితే. మా పాప కోసం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట. గోరుచిక్కుళ్ళు ఉంటాయి కదా, అవి అయితే ఒలుస్తున్నారు. ఒలవమని చెప్పాను. నాకైతే ఒకదాన్ని ఇన్ని పనులు చేసుకోవాలి, పిల్లలను చూసుకోవాలంటే కుదరదండి. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే అవి ఒలిసిమన్నాను. అవి అయితే ఒలిసిచ్చారు. ఆ రోజు అయితే ఇంకా వీడియో తీయలేదండి. కర్రీ చేసేసి మా పాపని స్కూల్కి పంపించేసాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ వచ్చేసి 5:30 ఆ టైం అనమాట. ఇంకా మా పిల్లలు అయితే బయట కూర్చుందాం రా మమ్మీ అని చెప్పారు. సో అందుకని బయట అయితే కూర్చున్నాము. ఇంక ఇది వచ్చేసి మా ఇంటి ముందు బయట అనమాట, మేము ఉండే ఇంటికి బయట అనమాట. ఇంకా పిల్లలు అయితే బయటకు వచ్చి కూర్చోబెడితే చాలా బాగా ఆడుకుంటారండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా బాగా ఆడుకుంటారనమాట. ఒక గంట కానీ హాఫ్ అన్ అవర్ కానీ కూర్చుంటాం బయట. రోజు అంటే రోజు కాదండి, ఎప్పుడో కుదిరినప్పుడు కూర్చుంటాను, పని లేనప్పుడు అలాగ కూర్చుంటాను, టైంపాస్ అయిపోద్ది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మా బాబు అనమాట కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, జలుబు చేసింది, ఫీవర్ వచ్చిందండి. అందుకని చెప్పేసి డల్గా ఉన్నాడు చూడండి. ఇంకా మా బాబుని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం. ఇక్కడ మేము ఉండేది పొదిలండి. పొదిల నుంచి దర్శి వెళ్తున్నాం అనమాట. దర్శికి వెళ్ళాము. సో అక్కడైతే బాగా చూస్తారనమాట పిల్లల్ని. ఇంకా మేము ఉండే దగ్గర కూడా ఉంది, కానీ 3 days చూశారు, తగ్గలేదు. అందుకని దర్శికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఇక్కడ నుంచి పొదిల నుంచి దర్శికి అయితే 1 hour జర్నీ అండి. మేమైతే బస్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా బైక్లో అయితే ఎండ అని చెప్పేసి బైక్లో వెళ్ళలేదండి, ఇంకా బస్సులోనే వెళ్ళామన్నమాట. మాతో పాటు మా ఆంటీ కూతురు, మా హస్బెండ్, నేను, పిల్లలు అనమాట. ఇంక వీళ్ళు అందరం వెళ్ళాము. సో మా ఆంటీ ఇంకా నువ్వు ఒక్కదాన్ని ఎలా వెళ్తావని చెప్పేసి ఇంకా వచ్చిందనమాట. నేను రమ్మన్నాను, ఒకదాన్ని పిల్లలతో కుదరదు కదా అని చెప్పేసి మా ఆంటీని కూడా రమ్మన్నాను. ఇంకా ఇది వచ్చేసి పొదిలి బస్ స్టాండ్ అండి. చూడండి, ఇదంతా పొదిలి బస్ స్టాండ్ అనమాట. మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. ఎవరైనా పొదిల్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా కమెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే పొదిలి బస్ స్టాండ్ అయితే ఉన్నాము. మా హస్బెండ్ అయితే బస్సులో రాలేదు, బైక్లో వస్తానని చెప్పేసి అన్నారనమాట. ఇంకా మేమైతే బస్సుకి అయితే వెళ్తున్నాము. అయితే బస్సు అయితే మాత్రం ఫస్ట్ టైం కదండి, 3 years తర్వాత బస్సు ఎక్కానమాట. ఇంకా ఈ మధ్యకాలంలో అంతా కూడా మా అమ్మ వాళ్ళ కార్లోనే నేను వచ్చానండి, ఊరికి రావడం కానీ పోవడం కానీ. 3 years తర్వాత బస్సు అయితే ఎక్కానండి. అస్సలు ఎలాగుందంటే అలా ఉందండి. అస్సలు నాకు నచ్చలేదు అనమాట బస్ జర్నీ అయితే. ఇంకా తప్పదు కదని చెప్పేసి వెళ్ళానండి. ఇంకా చాలా రష్ అండి, ఎంతమంది ఉన్నారో చూడండి. అసలు నిలబడుకొని ఉన్నారనమాట, ఖాళీయే లేదండి. బస్సు అయితే మాత్రం ఫ్రీ బస్ అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా వాడేస్తున్నారు జనాలు అయితే బస్సుని. ఇంకా గవర్నమెంట్ బస్సు అంటే వీళ్ళు కూడా బస్ డ్రైవర్స్ కూడా ఎక్కడ ఆపట్లేదు అనమాట, మంచి పని చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఫ్రీ బస్సు అని చెప్పేసి వాళ్ళు కూడా నచ్చట్లేదు, వాళ్ళకి కూడా కండక్టర్ కానీ వాళ్ళకి నచ్చట్లేదు అనమాట. ఇంతమంది ఎక్కుతున్నారు ఏందని గునుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా. సో ఏం చేస్తారు, తప్పదు. జనాలు ఈ ఫ్రీ బస్ అయ్యేసరికి ఇంకా విపరీతంగా ఎక్కేస్తున్నారు అనమాట. అసలు తిరగటానికి సందు కూడా లేదండి, అలా ఉందన్నమాట. మేమైతే హాస్పిటల్కి కూడా వెళ్ళేసి వచ్చేసామండి ఇంటికైతే. ఇంకా అక్కడైతే వీడియో ఏం తీయలేదు, ఇంకా బాబుని పట్టుకోవడమే సరిపోయింది, తీసేవాళ్ళు లేరనమాట అక్కడ వీడియో అయితే. ఇంకా ఫీవర్కి సిరప్స్ అవి ఇచ్చారు, ఇంక వచ్చేసాము ఇంటికైతే. మా బాబు కూడా బాగున్నాడు, ఇప్పుడు హెల్తీగా ఉన్నాడు అనమాట, చాలా బాగున్నాడు. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, 6 అలా అవుతుంది. మేమైతే కూర్చొని టీ తాగాము ఇప్పుడే. వీడియో అయితే షూట్ చేయలేదు అది. ఇంకా మా ఆంటీ అయితే సంగటి చేసుకుందామని చెప్పి అంటా ఉందన్నమాట. సంగటి చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇది వచ్చేసి 15th August రోజు తీసిన వ్లాగ్ అండి ఇదైతే. మేము ఆ రోజు చర్చికి కూడా పోలేదండి, చర్చి ఉన్నింది కానీ వెళ్ళలేదు. ఇంకా బాబుని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాము కదా, సో వెళ్ళలేకపోయాము. ఇంకా మా ఆంటీ అయితే సంగటి చేస్తానమ్మా అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా రేషన్ బియ్యం ఉంటే వాటితో సంగటి అయితే చేస్తుంది.
చాలా బాగా చేస్తుందండి సంగటి అయితే మా ఆంటీ. పనులు కూడా చాలా ఫాస్ట్గా తొందరగా చేసేస్తుంది అనమాట. ఇంకా సంగటి అయితే చేస్తుంది ఇక్కడ. ఇంకా దీంట్లోకి వచ్చేసి ఎగ్ పులుసు అయితే ప్రిపేర్ చేస్తుంది. కుట్టి పేసి చేస్తుంది అనమాట ఎగ్ పులుసు. ఇంకా ఆ రోజు వచ్చి చికెన్ తెద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఆ రోజు 15th ఆగస్ట్ రోజు ఇక్కడ చికెన్ అయితే మాకు కొయ్యరండి, పొదిళ్ళు అయితే ఇవ్వరనమాట. చికెన్ అనేది ఉండదు ఆ రోజు. సో అందుకని తెచ్చుకోలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఎగ్స్ తీసుకొచ్చారు. ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిందండి, చాలా బాగుంది. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా ఎగ్ ఫ్రై చేసుకొని ఇట్లా కర్రీలో యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. సంగటి అలాగే ఎగ్ కర్రీ అనమాట, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇంకా మా బాబు అయితే కొంచెం ఫీవర్ అయితే క్యూర్ అయిందండి ఇప్పుడే, చాలా హెల్తీగా ఉన్నాడు, బాగున్నాడు అనమాట. ఇంకా ఆ రోజు పోయి వచ్చిన రోజు కాబట్టి కొంచెం డల్గానే ఉన్నాడు. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఆడుకున్నాడు అనమాట, చాలా బాగున్నాడు. చూడండి, చూస్తూ ఉన్నాడు అనమాట వీడియో తీస్తుంటే. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇది వచ్చేసి సండే రోజు తీసిందండి ఈ వ్లాగ్ అయితే. మేమైతే చర్చికి అయితే వెళ్ళామన్నమాట. చర్చికి వెళ్ళేసి వచ్చేసాము ఇప్పుడే. ఇంకా మా పిల్లలైతే ఎండకి అద్దిరిపోతుంది మమ్మీ అని చెప్పేసి అంటా ఉందన్నమాట. మా పాప అయితే ఎండ అయితే బలగాసిందండి సండే రోజు అయితే. ఇంకా మా బాబు అయితే బాగా ఆడుకుంటున్నాడు, జ్వరం కూడా తగ్గిపోయిందనమాట. ఇంకా మేమైతే అలా చర్చికి పోయి వచ్చి అలా కూర్చొని ఉన్నామన్నమాట కొంచెంసేపు. ఇంకా మా ఆంటీ అయితే సంగటి చేస్తుంది. మళ్ళీ సంగటి చేస్తేనే మా పిల్లలు కూడా బాగా తింటున్నారండి, అందుకని పిల్లల కోసం చేస్తానమ్మా అని చెప్పేసి అంటా ఉందన్నమాట. ఇంకా నేనైతే చికెన్ కర్రీ చేశాను, మా ఆంటీ అయితే ఇంకా సంగటి చేసిందనమాట. ఇంకా సంగటి అయితే ప్రిపేర్ చేసింది. కూర 2 చేసింది రండి, నేనైతే ఒక కలబెట్టాను అంతేను, కొంచెం హెల్ప్ చేస్తాను అంతే. ఇంకా మేమైతే అందరం కలిసి తింటున్నాము ఇక్కడ. చూడండి, చాలా బాగుందండి చికెన్ కర్రీ సంగటి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా ఇష్టం అండి నాకు కూడా చికెన్ కర్రీ సంగటి కాంబినేషన్ అయితే మాత్రం. ఇంకా మేమైతే కూర్చొని తినేసామన్నమాట. చాలా బాగా కుదిరింది కర్రీ. ఇంకా అందరం ఇలా కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమంది ఇట్లా కూర్చొని తింటారు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మేమైతే తినేసాము. ఇంకా సండే రోజు అయితే ఇట్లా గడిచిపోయిందండి. ఎంతమంది మన వీడియోస్ చూస్తున్నారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక రిక్వెస్ట్, మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా వీడియోకి అయితే సపోర్ట్ ఇవ్వండి. మీ లైక్, మీ కామెంటు మాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. అది కాక వాచ్ టైం కూడా పెంచారు. సో భయం వేస్తుంది అనమాట వీడియోస్ తీయడానికి కూడా, అవ్వదు అని చెప్పేసి. సో వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే తినేసాము. ఇంక ఈవినింగ్ అయితే మా ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయారండి, ఊరికైతే వెళ్ళిపోయారు. మా ఊరికి దగ్గరేనండి, మొన్న వీడియో పెట్టాను కదా ఆ ఊరే అనమాట. ఇరసలగుండం అండి మా ఊరైతే. జస్ట్ 1 hour జర్నీ అనమాట. ఇంకా పైన అయితే బట్టలు ఉన్నాయండి, ఉతికిన బట్టలు మా ఆంటీ ఉతికేసింది అనమాట మార్నింగ్ అయితే. ఇంకా అవి మా హస్బెండ్ అయితే తెమ్మని చెప్పాను. ఇంకా మేము కూడా వెళ్ళాములేండి వెనక. ఇంకా అలా కొంచెంసేపు ఉండొచ్చు అని చెప్పేసి పైన వెళ్ళామన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉందండి పైన అయితే మాత్రం, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చల్లగా ఉంది. చుట్టుపక్కల అయితే ఇట్లా ఉంటుందండి మా ఇంటికి. పైన టెర్రస్ అనమాట ఇదైతే. ఓనర్స్ అయితే ఉన్నారు ఇంట్లోనే, మా ఇంటి ఓనర్స్ కూడా. ఇంకా పైకి వచ్చాము, కొంచెంసేపు అలా ఉండిపోదామని చెప్పేసి. చూడండి, ఇదంతా కూడా మేము ఉండే ఏరియా అండి, అంటే ఏరియా కాదు పక్కన. చూడండి, పక్కనే చర్చి ఉంటుంది అనమాట. ఇంకా అంత ఖాళీ స్థలం అయితే ఉంది. ఇంకా కింద అయితే గేదెలు అవి ఉన్నాయన్నమాట. పల్లెటూరు టైప్లో ఉంటుందండి ఇల్లు అయితే మాత్రం. చూడండి, ఇంకా పైకి వచ్చేసి అలా కూర్చొని ఉన్నాం అనమాట కొంచెంసేపు. మా బాబుని కూడా తిప్పాను పైన, కొంచెంసేపు అలా చల్లగా ఉంటుంది కదా. ఇంట్లో షగషగ్గా ఉందండి, అసలు ఎండాకాలం పోయిందో పోవట్లే కూడా తెలియట్లేదు, ఉక్కబోస్తుంది ఇంట్లో అయితే. ఇంకా అలాగ పైకి వచ్చామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.
తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తేనే మన వీడియో అనేది ముందుకు వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అనమాట. పిల్లలు ఆడుకుంటా ఉన్నారు పైన. ఇదంతా కూడా మేము ఉండే పక్కనండి. మే గమ్మునుండు. సైకిల్ సౌండ్ వస్తాను కింద మా ఇల్లు తాత వాళ్ళ ఇల్లు. ఇదంతా కూడా బయట అనమాట. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.